మహాగణుడ సర్వాధికారి యేసు ప్రభువాని పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు నాయన. ఇంతవరకు నీ సన్నిధిలో చేరి ప్రభువా నీ నామాన్ని స్తుతించి నిన్ను ఆరాధించడానికి ప్రభువా మీరు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు వందనాలు ప్రభువా. మరి నాయన ఈ కూడికిని ఏర్పాటు చేసిన మరి సహోదరులు వెంకటేశ్వరరావు గారిని బట్టి వారి సతీమణి వెంకటరత్నమ్మ గారిని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. మరి ప్రభువా నీ దాసులు యోనా గ్రంథము 2వ అధ్యాయము యోనా గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం. ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాను ఇలాగు ప్రార్థించును. 9వ వచనం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులను అర్పింతును, నేను మ్రొక్కుకొనిన మ్రొక్కుబడులను చెల్లింపక మానను, యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని ప్రార్థించెను. ప్రభు ఈ వాక్య భాగమును దీవించునుగాక. ఆమేన్. కూర్చోనండి. మహాదేవుడును మన రక్షకుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో కూడి ఉన్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు తెలియపరుస్తున్నాను. అలాగే ప్రేమతో నన్ను ఆహ్వానించి మీ మధ్య దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి సమయం ఇచ్చిన దైవజనులు పాస్టర్ జయకుమార్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు. అలాగే వేదిక మీద ఉన్న దైవజనులందరికీ పేరు పేరున నాకు ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అలాగే ఈ కూడిక ఏర్పాటు చేసిన కుటుంబానికి కూడా నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ సమయంలో మరి రక్షణ యెహోవా యొద్ద దొరుకును అనే అంశాన్ని మీదుట నేను పెట్టాలని ఆశపడుతున్నాను. మరి తెలుగులో రక్షణ యెహోవా యొద్ద దొరుకునని రాయబడి ఉన్నది. మరి ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే సాల్వేషన్ ఈజ్ ఆఫ్ లార్డ్ అని ఉంటుంది. అంటే రక్షణ దేవునిదే. హల్లెలూయా. రక్షణ ఎవరిదండి? దేవునిదే. ఇక్కడ రాయబడిన ఈ లేఖన భాగాలను మనం గమనించినప్పుడు కొంచెం ఎక్కువ వస్తున్నట్టే ఉంది, కొంచెం తగ్గించండి. ఎక్కువ ఇక్కడ లేఖన భాగాన్ని మనం గమనించినప్పుడు ఇక్కడ ప్రవక్త అయిన యోనా, ఆయన దేవుడు ఆయనకు ఒక పనిని అప్పగించాడు. దేవుడు ఆయనతో మాట్లాడాడు. ఆయనతో ఏమని చెప్పాడంటే, నువ్వు నినివే పట్టణానికి వెళ్ళు, అక్కడ ప్రజల యొక్క పాపం విస్తరించింది, ఆ పట్టణాన్ని నేను నాశనం చేయబోతున్నానని వాళ్ళకి నువ్వు ప్రకటన చేయమని చెప్పాడు. అయితే యోనా ఏం చేశాడంటే నినివే పట్టణం వెళ్ళటం ఆయనకి ఇష్టం లేదు. ఎందుకు ఆయనకి ఇష్టం లేదంటే నినివే వారికి ఇశ్రాయేలీయులకు మధ్య సరైన సత్సంబంధాలు లేవు. అయితే దేవుడు ఏమని చెప్పాడంటే యోనాకి, ఈ పట్టణాన్ని నేను నాశనం చేయబోతున్నాను అని చెప్పమన్నాడు. నిజానికి సహజంగా శత్రువు నాశనం అవ్వబోతున్నాడు అనే మాట చెప్పడానికి ఎవరైనా ఇష్టపడతారు, అవునండి? నీకు ఒక శత్రువు ఉన్నాడు, ఆ శత్రువుకి ఒక నాశనం జరగబోతుంది. దేవుడే చెప్పాడు అతడిని నేను నాశనం చేయబోతున్నాను అన్నప్పుడు చాలా హుషారుగా వెళ్తారు అందరూ. కానీ యోనా నినివే పట్టణం వెళ్ళటానికి ఆయనకి ఇష్టపడలేదు. ఆయన ఎందుకు ఇష్టపడలేదు అనేది తర్వాత మనం చూద్దాం. సరే, ఏది ఏమైనప్పటికీ అక్కడ జరిగిన విషయం ఏంటంటే దేవుడు నేరుగా ఆయనతో చెప్పిన మాటకు వ్యతిరేకంగా నడవటం ఆయన మొదలుపెట్టాడు. చాలాసార్లు దేవుని బిడ్డలంగా ఉన్న మనం కూడా మనకి ఏది సరైన మాటో మనకు తెలుసు, ఏది దేవుని వాక్యమో మనకు తెలుసు. దేవుడు మనతో మాట్లాడినప్పుడు కూడా మన సొంత ఆలోచనలు అక్కడ పెట్టడం వల్ల ఏమవుతామంటే దేవుని చిత్తానికి వ్యతిరేకమైన మార్గంలో నడవటం మొదలు పెడతాం. కాబట్టి యోనా ఇప్పుడు నినివే పట్టణానికి వెళ్ళటానికి బదులుగా తర్షీషు వెళ్ళేటువంటి ఓడ ఎక్కాడు. ఆయన ఆ ఓడకు కావలసిన టికెట్ ఆయన కొనుక్కున్నాడు. ఆ ఓడలో ఆయన ఎక్కాడు. ఆ ఓడలో ఆయన ప్రయాణం చేస్తూ ఉన్నాడు. చాలాసార్లు ఎంతో జ్ఞానం కలిగి ఉన్నామని మనం అనుకుంటానే ఉంటాం, కానీ చాలాసార్లు మనిషి జ్ఞానం ఎక్కువైన కొలది కొన్నిసార్లు ఎక్కువ జ్ఞానం కలిగిన వాడు ఎక్కువ బుద్ధిహీనమైన పనులు చేస్తూ ఉంటాడు. కాబట్టి దేవుని స్వరాన్ని విన్న యోనా దేవుని మాటకు లోబడటానికి బదులుగా దేవుని మార్గానికి వ్యతిరేకమైన మార్గంలో నడవటం మొదలుపెట్టాడు. ఆయనకి తెలియదా శ్రమలు వస్తాయని? ఆయనకు తెలియదా దేవుని వాక్యానికి వ్యతిరేకంగా నడిస్తే
ఏమవుతుందో ఆయనకి తెలియదా? దేవుని ప్రవక్త ఆయన. యోనా సామాన్యమైన వ్యక్తి కాదు. ఆయన పేరు మీద బైబిల్ గ్రంథంలో ఒక పుస్తకమే రాయబడి ఉన్నది. మరి అంత గొప్ప వ్యక్తి ఆయన మరి ఎందుకు తప్పు మార్గంలో వెళ్ళాడు? ఎందుకు తప్పు మార్గంలో వెళ్ళాడంటే తన శత్రువుల దగ్గరికి ఆ వార్తను చేర్చడం ఆయనకి ఇష్టం లేదు. ఎందుకు చేర్చటం ఇష్టం లేదంటే ఆయనకు తెలుసు దేవుడు శిక్షించేవాడు కాదు, ఆయన రక్షించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి తన శత్రువులకు ఆ రక్షణ ఇవ్వటానికి ఆయన ఇష్టపడలేదు. కాబట్టి ఆయన తప్పు మార్గంలో నడవటం మొదలుపెట్టాడు. అయితే ఆయన సముద్ర ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు మధ్యలో ఏమొచ్చిందంటే గొప్ప తుఫాను చెలరేగింది. అయితే యోనా ప్రశాంతంగా నిద్రపోతున్నాడంట. యోనా ఆ యొక్క ఓడ అడుగు భాగంలో ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. కానీ ఆ ఓడ నడిపేవారు, ఆ ఓడ మీద ఉన్నటువంటి పనివారు, వారందరూ కూడా దానిని సరిచేయటానికి ఎన్నో ప్రయత్నాలు వాళ్ళు చేశారు. వాళ్ళ దగ్గర ఉన్న సామానంతా బయట పారవేశారు. వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ఓడని సురక్షితంగా ఉంచటం వాళ్ళ వల్ల కాలేదు. వాళ్ళు చివరికి అనుకున్నారు, తప్పకుండా మనలో ఎవడో ఒకడు దేవునికి వ్యతిరేకమైన వ్యక్తి మన మధ్య ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరో కనుగొనే వరకు ఈ ఉపద్రవం నుంచి మనం బయటికి రాలేమనే సంగతిని అన్యజనులైన వారు కనుగొన్నారు. వారు చీట్లు వేసినప్పుడు ఆ చీటి ఎవరి మీద పడిందంటే యోనా మీద పడింది. అప్పుడు వాళ్ళు యోనాను అడుగుతున్నారు, అయ్యా నువ్వేం చేసావు అసలు? నీ వలన ఈ కీడొచ్చిందని మాకు అర్థమవుతుంది, నువ్వేం చేసావంటే అని అంటాడు, నేను జీవము కలిగిన దేవుని సన్నిధిలో నుండి పారిపోతున్నాను. ఈరోజు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రతి మానవుడి విషయంలో దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఆ ఉద్దేశం ఏంటంటే మనం నిరంతరము దేవునితో సహవాసం కలిగి ఆయన యొక్క సన్నిధిలో నివసించాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అయితే ఆదాము మొదలుకొని ప్రతి వ్యక్తి దాని నుంచి తప్పిపోయాడు. ఆదాము మొదలుకొని ప్రతి వ్యక్తి దాని నుండి తప్పిపోయాడు. ఇప్పుడు యోనా అంటున్నాడు, ఆయన ఏమంటున్నాడంటే నేను దేవుని సన్నిధిలో నుంచి పారిపోతున్నాను, నేను హెబ్రీయుడను, కాబట్టి ఈ ఉపద్రవంలో నుంచి మీరు విడుదల పొందాలంటే ఒకే ఒక విషయం ఏంటంటే నన్ను ఎత్తి సముద్రంలో పడవేయండి, అప్పుడు తుఫాను నెమ్మదిస్తుంది అన్నాడు. వాళ్ళు ఇంకా భయపడిపోయారు. ఈ వ్యక్తి దేవుని మార్గానికి వ్యతిరేకంగా నడిస్తేనే ఇంత అపాయం మన మీదకి వచ్చింది, ఇప్పుడు ఈ వ్యక్తిని మనం సముద్రంలో పడవేస్తే ఏం జరుగుతుంది, ఆయన దేవుడు ఊరుకుంటారా అనే ఆలోచన వాళ్ళు కలిగి ఉన్నారు. అయినా వాళ్ళు కొన్ని ప్రయత్నాలు చేశారు, కానీ ఆ ప్రయత్నాలన్నీ విఫలమైపోయినాయి. చివరికి వాళ్ళకు దొరికిన ఒకే ఒక మార్గం ఏంటంటే యోనాని ఎత్తి సముద్రంలో పడవేయటం. యోనాని ఎత్తి సముద్రంలో పడవేసిన తర్వాత ఇప్పుడు యోనాని ఒక మహామత్యం మింగివేసింది. ఒక పెద్ద చేప ఆయన్ని మింగివేసింది. ఆ చేప మింగివేసిన తర్వాత ఇప్పుడు ఆ చేప కడుపులోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు యోనా ఆలోచన మారింది. చాలాసార్లు ప్రజలు ఏమనుకుంటారంటే మేము భక్తి పరులమని అనుకుంటారు. కొన్నిసార్లు ప్రజలు ఏమనుకుంటారంటే వాళ్ళకి సాగినంత వరకు మనంత గొప్పవారు ఎవరో లేరు అనుకుంటారు. ఒకసారి మా కాలేజీలో మేము చదువుకునేటప్పుడు ఒకరోజు మా స్టూడెంట్ ఒక అతను, నాకు తలనొప్పిగా ఉందండి, నేను క్లాసులో కూర్చోలేను, నేను ఇంటికి వెళ్ళిపోతానని నన్ను అడిగాడు క్లాస్ మధ్యలో. అప్పుడు ఆ లెక్చరర్ ఆయన్ని తిట్టాడు, ఎరా బుద్ధి లేదా, దున్నపోతలాగా ఉన్నావు, తలనొప్పి వస్తే చచ్చిపోతారా ఏంటి, పాఠం ఇంపార్టెంటా, నువ్వు మర్యాదగా కూర్చుని విను అన్నాడు. కొద్ది రెండో రోజునే అదే లెక్చరర్ గారికి తలనొప్పి వచ్చింది. రెండో రోజున అదే లెక్చరర్ గారికి తలనొప్పి వచ్చింది. ఆయన వచ్చి కూర్చొని ఇంకా అటు ఇటు తిరుగుతా తల ఇట్లా పట్టుకుని అట్ట పట్టుకుని ఎవడు మాట్లాడొద్దు, నాకు తలనొప్పిగా ఉంది, సైలెన్స్గా ఉండండి, పిన్ డ్రాప్ సైలెంట్గా ఉండాలి, ఎవడో మాట్లాడొద్దు, అసలు నేను ఇప్పుడు కదలలేను, మెదలలేను, నేను ఈరోజు పాఠం చెప్పలేను అంటున్నాడు. మరి అప్పుడు ఎవరన్నా స్టూడెంట్ లెగిస్తే రేపే ఎగ్జామ్ అండి, మీరు పాఠం చెప్పకపోతే రేపు మా మార్కుల సంగతి
ఏంటని అడిగితే ఏం చేస్తాడు ఆయన? అంటే తలనొప్పి పక్క వ్యక్తికి వచ్చిందనుకోండి, అప్పుడు వేరుగా ఉంటుంది. తలనొప్పి మీకు వస్తే వేరుగా ఉంటుంది. యోనా దేవునితో మాట్లాడగలిగిన అనుభవం కలిగిన వ్యక్తి, దేవునితో సంబంధం కలిగిన వ్యక్తి. కానీ నిజంగా ఒక పాపి యొక్క పరిస్థితి ఆయనకి గ్రహింపు లేదు. ఈరోజు చాలాసార్లు క్రైస్తవులు ఏమనుకుంటారంటే, లేదా లోకంలో ఉన్న భక్తులు ఏమనుకుంటారంటే, ఇక్కడ క్రైస్తవులు అనను నేను, లోకంలో ఉన్న భక్తులు అనుకున్న వాళ్ళు అందరూ కూడా ఏమనుకుంటారంటే, మేము పరిశుద్ధులమి, మేము భక్తులమి, మిగిలిన వారి పాపులకి రక్షణ లేదు అనుకుంటారు. కానీ ఇప్పుడు యోనానే అక్కడికి వెళ్ళగానే ఇప్పుడు ఆయన సంపూర్తిగా తను పోయాడని ఆయనకి తెలిసింది, అర్థమైపోయింది. నశించిపోయాడనే సంగతి ఆయనకి అర్థమైపోయింది. ఇప్పుడు ఆయన చేప కడుపులో ఉన్నాడు. ఇప్పుడు చేప కడుపులో నుండి ఆయన దేవునికి మొరపెట్టడం ప్రారంభించాడు. అంటే ఇప్పుడు ఎవరిని చేరటానికి ఆయన ఇష్టపడలేదో ఆ స్థితిలోనికి ఇప్పుడు యోనా వచ్చాడు. అర్థమవుతుందా? నినివే పట్టణ పరిస్థితి ఏంటి? వాళ్ళు పాపులు, వాళ్ళు దేవుని మార్గాన్ని ఎరగని వారు, దేవుని చిత్తాన్ని తెలియని వారు, వారి సొంత మార్గంలో ఉండి వాళ్ళు నశించిపోతూ ఉన్నారు. కానీ ఇప్పుడు యోనా చివరికి ఏ స్థితికి వచ్చాడంటే, యోనా నినివే పట్టణస్థుల స్థితికి ఆయన వచ్చాడు. ఇప్పుడు ఆయన నినివే పట్టణస్థులు ఆ పట్టణంలో ఉన్నారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఈ మత్స్యం కడుపులో ఉన్నాడు. ఇప్పుడు ఆయన దేవునికి మొరపెట్టడం ప్రారంభించాడు. దేవుడే చక్కగా మాట్లాడి ఆయనతో సంభాషణ చేస్తూ ఉన్నప్పుడు దానికి లోబడలేకపోయాడు. ప్రియ క్రైస్తవ సమాజమా, దేవుని బిడ్డలారా, దేవుడు మీతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటకు లోబడుట ఎంతో మంచిది. అది నీకు ఎంత కష్టంగా అనిపించినా అది నీకు మేలుకరమే, అది నీకు ఆశీర్వాదకరమే. దేవుడు చెప్పే ఏ మాట కూడా నిజానికి కష్టం కాదు, కష్టమని నువ్వు అనుకుంటున్నావు అంతే. నువ్వు దేవుని కంటే నీ సొంత ఆలోచనలకు ఎక్కువ విలువిస్తున్నావు, మనుషులకి ఎక్కువ విలువిస్తున్నావు, నీ సొంత ఉద్దేశాలకు ఎక్కువ విలువనిచ్చి దేవుని మాట కష్టమని నువ్వు అంటున్నావు. కానీ యోనా దేవుడు చెప్పినప్పుడే నినివే పట్టణానికి వెళ్ళుంటే బాగుండేది. కానీ ఆయన వెళ్ళలేదు. ఏ విధము చేతనైనా దేవుని వాక్యానికి వ్యతిరేకమయ్యాడు కాబట్టి, దేవుని ఆజ్ఞను మీరాడు కాబట్టి ఇప్పుడు అతడు పాపి అయ్యాడు. పాపమునకు వచ్చు జీతం మరణమై ఉన్నది. ఇప్పుడు నినివే పట్టణస్తుల్ని చావనీండి అన్న వ్యక్తి ఇప్పుడు ఈయన కూడా నేను పాపం చేశాను నేను చావనీండి అన్నాడా? అనలేదు. ఇప్పుడు వెంటనే రక్షణ కొరకు మొరపెట్టడం మొదలుపెట్టాడు. యాక్చువల్గా ఈ గ్రహింపు ఉండే ఒక చిన్న ఇదే గ్రహింపుని బట్టి అసలు యోనా నినివే పట్టణానికి వెళ్ళలేదు. ఎందుకంటే యోనాకి తెలుసు ఒక మనిషి పశ్చాత్తాపడితే దేవుడు రక్షించేవాడని. అయితే పశ్చాత్తాపడే అవసరం ఆయనకే వస్తుందని మాత్రం ఆయన అనుకోలే. ఆ ప్రత్యక్షత అయితే ఆయనకు ఉంది, కానీ అదే అవసరత ఆయనకే వస్తుంది అనే సంగతి ఆయనకి తెలియదు. కాబట్టి ఇప్పుడు ఆయన ఆ మత్స్యము కడుపులో ఉండి దేవునికి మొరపెడుతున్నాడు. ఆయన చివరిగా ఏమంటున్నాడంటే, రక్షణ యెహోవా యొద్దనే దొరుకును, రక్షణ యెహోవాదే. అయితే ఇప్పుడు యోనా మత్స్యము కడుపులో ఉండి అంత ధైర్యంగా ఎలా ప్రార్థన చేయగలిగాడు దేవుణ్ణి? ఉదాహరణకి మీరు ఒక వ్యక్తితో పోట్లాట పెట్టుకున్నారనుకోండి, ఆ వ్యక్తితో 10 రోజుల నుంచి మీకు పెద్ద పోట్లాట జరుగుతూ ఉంది. ఇప్పుడు నీకు ఒక అవసరం వచ్చింది, ఆ అవసరత ఆ వ్యక్తి మాత్రమే తీర్చగలడనే సంగతి నీకు తెలిసిందనుకోండి, ఇప్పుడు నీకు వెంటనే ఏమనిపిస్తుంది? ఈ సంగతి నాకు ముందే తెలుసుంటే వీడితో నేను పోట్లాట పెట్టుకునేవాడిని కాదు. అందుకే మనోళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, సహజంగా కొన్ని ఇబ్బందులు ఎదురైనా పోనేలే భవిష్యత్తులో ఏమన్నా అవసరం వచ్చి పడద్దేమోనని సర్దుకోరా. ఎందుకని రేపు అవసరం వస్తే ముఖం చెల్లాలంటే ఏం చేయాలి? ఈరోజు సరిగా ఉండాలి మనం, అవునా కదా? ఇప్పుడు ఈరోజు నేను జయకుమార్ గారిని ఇష్టం వచ్చినట్టు తిట్టేసేసి
ప్రజలందరి ముందు ఆయన అవమానపరిచిన తర్వాత రేపు నాకు ఒక అవసరం కావాల్సి వచ్చింది అనుకోండి, వెంటనే ఫోన్ చేసి జయకుమార్ గారు పలానా పని నాకు చేయగలరా అని నేను అడగగలనా? అడగలేం. కొన్నిసార్లు మీకు ఎవరికైనా సలహాలు చెప్పేటప్పుడు, అమ్మ పలానా సంస్థ ఉన్నారని వచ్చారనుకోండి, వాళ్ళకి మేము చెప్తాం పలానా పూర్ణ గారిని కలవండి అంటే, ఆయన వద్దులేండి, ఆయన దగ్గరికి మేము వెళ్ళం, ఇంక వేరే మార్గం ఏమన్నా ఉంటే చెప్పండి అంటారు. ఎందుకంటే ఆ పూర్ణ గారిని ఏదో అని ఉంటారు వీళ్ళు, ఆ పూర్ణ గారిని ఏదో అని ఉంటారు. లేదా ఒకవేళ అనకపోయినా ఆయన అంత సహాయం చేసే వ్యక్తి కాదండి అంటే, వాళ్ళకి ఆ నమ్మకం ఎందుకు రావట్లేదంటే, ఆ వ్యక్తికి వీళ్ళకి జరిగిన పరిస్థితులైనా కావచ్చు, లేదా ఆ వ్యక్తిని గురించిన ప్రత్యక్షత లేకపోవటమైనా కావచ్చు. కానీ యోనా ఆయన పరిస్థితి చెదిరిపోయింది తెలుసు ఆయనకి. ఎందుకంటే దేవుడు ఆయనతో మాట్లాడాడు, ఆయనకు ఒక పని అప్పగించాడు, ఆ పనికి వ్యతిరేకమైన మార్గంలో నడిచాడు, అనేక మందికి శ్రమలు పాలవటానికి కారణమయ్యాడు. ఇప్పుడు ఆయనే శ్రమలో ఉన్నాడు. కానీ ఏ ముఖం పెట్టుకుని ప్రార్థన చేస్తున్నాడు దేవునికి? ఏ ముఖం పెట్టుకుని ప్రార్థన చేస్తున్నాడంటే దేవుడి ముఖాన్నే పెట్టుకుని ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే యోనాకు తెలుసు రక్షణ దేవునిదే. అంటే దేవునికి నువ్వు ఇచ్చిన కానుకలను బట్టి కాదు దేవుడిని రక్షించేది, నీకు సమాజంలో ఉన్న పలుకుబడిని బట్టి కాదు దేవుడు రక్షించేది నిన్ను, నీకు సమాజంలో ఉన్న మంచి పేరును బట్టి కాదు దేవుడు రక్షించేది. ఎందుకంటే నీ మంచితనం అంతా మానవుని దృష్టికి మాత్రమే చెల్లుబాటు అయ్యేది. అందునిమిత్తమే బైబిల్ గ్రంథం చెప్తుంది, మన నీతి క్రియలన్నీ ఆయన ఎదుట మురికి గొడ్డల వంటివి. ఈరోజు నిజంగా ఒక వ్యక్తి యేసు క్రీస్తు దగ్గరికి వచ్చి ఆ రక్షణ ఎందుకు పొందుకోలేకపోతున్నారంటే, ఆ రక్షణ అనేది నువ్వు సాధించేది అనుకుంటున్నావు, కానీ రక్షణ అనేది నువ్వు సాధించేది కాదు, అది సంపూర్తిగా యెహోవాదే. ఒక వ్యక్తితో మనం మంచి కలిగి ఉండాలంటే పుట్టినరోజులకి కానుకలు ఇవ్వాలి, పెళ్లి రోజులకి కానుకలు ఇవ్వాలి. ఇవన్నీ ఇంత సంబంధాలు కాపాడుకుంటా వస్తే రేపు అవసరం వచ్చినప్పుడు చేస్తారో చేయరో కూడా ఎవరికి తెలవదు, అనా కదా? నువ్వు 20 పెళ్లి రోజులకి వెళ్ళి కానుకలు ఇచ్చొచ్చినా నెక్స్ట్ డే బ్రదర్ నాకు ఈ అవసరం ఉందంటే సారీ బ్రదర్ అని ఒక మాటతో వెళ్ళిపోద్ది. కానీ రక్షణ అనేది నీ మంచితనంతో సాధించుకునేది కాదు. ఆ రోజు యూదులు విఫలమైంది అక్కడే. యేసు ప్రభు వారు వచ్చినప్పుడు నిజంగా మెస్సియా కొరకు ఎదురు చూసిన వారు ఆ రక్షణ పొందుకోలేకపోయారు. కానీ లోకములో ఉన్న సాధారణమైన పాపులు, వేశ్యలు, దొంగలు, సుంకరులు ఆ రక్షణ పొందుకోగలిగారు. ఎందుకంటే రక్షణ సంపూర్తిగా దేవునిది, అది నీది కాదు. దానిని సాధించే ఏ మార్గము నీకు లేదు. కాబట్టి ఇప్పుడు యోనాకి వచ్చిన ధైర్యం ఏంటంటే, యోనాని మీరు ఎవరైనా అడగొచ్చు, యోనా నువ్వు ఈ స్థితిలో ఉండి ఎలా ప్రార్థన చేస్తున్నావంటే, ఆయన చివరగా దానికి కంక్లూజన్ ఇచ్చాడు, రక్షణ దేవునిది. రక్షణ దేవునిది. నువ్వు ఆస్తులు సంపాదించాలంటే నువ్వు కష్టపడి సంపాదించాలి, నువ్వు చదువుకోవాలంటే కష్టపడి చదువుకోవాలి. కానీ రక్షణ అనేది నేరుగా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన అడిగితే పొందుకునేది. అది ఎంత సులువైనదో అంత కఠినమైనది. ఒకవైపున అది సులువైనది, ఒకవైపున అది కఠినమైనది. ఎందుకంటే దానిని నువ్వు పొందుకోవాలంటే నువ్వు రిక్తుడుగా ఆయన దగ్గరికి రావాలి. ప్రారంభంలో ఈ వృద్ధులకి పెన్షన్స్ ఇచ్చే పథకాలు ప్రారంభించినప్పుడు ఒక 40 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన. ఒక ఆమె వెళ్ళిందంట ప్రెసిడెంట్ గారి దగ్గరికి, ఏమంటే నాకు కూడా వృద్ధాప్యపు పెన్షన్ రాయండి అని. అండ్ వెళ్తే ఆ ముసలాంకి 4 కొడుకులు అంట. ఆ ముసలాం గారికి ఎంతమంది కొడుకులు ఉన్నారండి? 4 కుమారులు ఉన్నారు. అందుట్లో ఒక కుమారుడు ప్రెసిడెంట్ గారి పక్కనే ఉన్నాడంట ఆ టైంలో. అప్పుడు ఆ ప్రెసిడెంట్ గారు ఆయన వైపు చూసి, ఎరా ఏం చేస్తున్నాం, మీ అమ్మ వచ్చింది ఇక్కడికి అన్నాడంట. అనగానే ఇంకా ఆ ముసలామ మెదలకుండా వెళ్ళిపోయింది. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే, కొన్ని పనులు మనం చెయ్యాలంటే కొన్ని హోదాలు ఉన్నవాడు పనికిరాడు. అంటే ఇప్పుడు ఎట్లా పడితే అట్టిస్తున్నారులేండి, దీని సంగతి మాట్లాడట్లా నేను.
అంటే వృద్ధాప్య పెన్షన్ అంటే అర్థం ఏంటంటే ఆ రోజుల్లో చూసే అవకాశం ఎవరు లేకపోతే గవర్నమెంట్ ఏం చేసేది, వాళ్ళ పెన్షన్ ఇచ్చేది. ఇప్పుడు నలుగురు కొడుకులు ఉన్నవి ఒక మా తల్లిగారిని ఎవరు చూడాలి? నలుగురు కొడుకులు చూడాలి. అప్పుడు ప్రభుత్వం మీద భారం పడదు. ఈవెన్ బైబిల్లో కూడా పౌలు గారు అదే చెప్పాడు, ఎవరైనా విధవరాలైన స్త్రీ ఉంటే ముందు ఆ కుటుంబమే పోషించనివ్వండి, తద్వారా సంఘం మీద భారం పడదు. ఒకవేళ పోషించే స్థితి లేకపోతే అప్పుడు సంఘం దగ్గరికి తీసుకురండి అన్నారు. అంటే ఇది భౌతికమైన కార్యాలు. కానీ విచిత్రమైన విషయం ఏంటంటే భౌతికమైన వస్తువులు ఇస్తామంటే ఎంత ధనవంతుడు కూడా చిరిగిపోయిన బట్టలు వేసుకుని వచ్చేస్తాడు. ఒకసారి ఆరోగ్యశ్రీ కార్డు కొత్తగా వచ్చిన టైంలో ఒక ఆటో, అంటే మనకు తెలిసిన ఒక ఆటో ఆయన న్యూజిలాండ్లో కనపడ్డాడు నాకు, బ్రదరు. సరే ప్రైజ్ లార్డ్ అండి పాస్టర్ గారు అన్నాడు. ప్రైజ్ లార్డ్ బ్రదర్ అన్న, ఏంటి ఇక్కడ ఉన్నామంటే చిన్న పని ఉండి వచ్చామండి ఎంఆర్ఓ ఆఫీస్లో అన్నాడు. ఎవరిని తీసుకుని వచ్చామంటే ఆయన పేరు చెప్పాడు. ఏంటి ఆయన ఏంటి ఆటోలో రావటం ఏంటి, అసలు వాళ్ళకి పెద్ద పెద్ద కార్లు ఉన్నాయి, ఆయన నీ ఆటో రావటం అంటే ఏం లేదండి, తెల్ల రేషన్ కార్డుకి అప్లై చేశాడు ఆరోగ్యశ్రీ కోసం. ఆయన రేషన్ కార్డుకి అప్లై చేయటం ఏంటారు బాబు, 500 ఎకరాల పైన ఆస్తి ఉంది ఆయనకి. జస్ట్ ఎకరాలు చెప్పాను, బంగారం కోట్లు లెక్క లేదు. ఆయన దేనికోసం వచ్చాడు? ఆరోగ్యశ్రీ కోసం. ఇన్నోవా వేసుకొస్తే బాగోదని ఆటో వేసుకుని వచ్చేసాడు. కానీ రక్షణ దగ్గరికి వచ్చేసరికి మనిషి ఏం చేస్తాడంటే, రక్షణ ఏమని చెప్తుందంటే, అరే నాయన దీన్ని కొనగలిగిన వాడు ఎవడు లేడు, ఎవడైనా సరే పాపి అని నేరుగా ఆయన దగ్గరికి వస్తే ఆయన దాన్ని ఇచ్చేస్తాడు. కానీ వీళ్ళేమంటారంటే రక్షణ దగ్గరికి వచ్చేసరికి కావాలంటే 3 రోజులు ఉపవాసం ఉంటాం, మాకు రక్షణ ఇచ్చేసాయి, కావాలంటే దశంభాగం ఇచ్చేస్తాం, రక్షణ ఇచ్చేసాయి, 10 రోజులు మా అత్తను తిట్టకుండా ఉంటాను, నాకు రక్షణ ఇచ్చేసాయి. ఒకేమేమంటది, నేను మా కోడల్ని ఎంతో జాగ్రత్తగా చూసుకున్నాను, నాకంటే నీతిమంతులు ఇంకెవరున్నారు? అంటే నువ్వు ఏదో ఒక పని చేసి నువ్వేమనుకుంటున్నావంటే నేను చేసే ఈ పనిని బట్టి నాకు రక్షణ వచ్చింది అనుకుంటున్నావు, అక్కడే నువ్వు విఫలమవుతున్నావు. పౌలు గారు ధర్మశాస్త్రాన్ని నిష్ఠగా పాటించిన వ్యక్తి, బాల్య దినాల నుంచి నిష్ఠగా పాటించాడు. ఆయన పరసయుడు మాత్రమే కాదు, ఆయన పరసయులకే పరసయుడు. అంటే పాస్టర్ల గారికే ఆయన పాస్టర్లు. ఒకవేళ బిషప్పులు ఉంటే బిషప్పులు అందరికీ ఆయన బిషప్. ఎవరికి ఏ డౌట్ వచ్చినా అడగాల్సింది ఆయన్నే. బైబిల్లో ఉంటుంది, విశ్రాంతి దినమున నడవగలిగినంత దూరం అని. సువార్తల్లో చూసారండి, విశ్రాంతి దినమున నడవగలిగినంత దూరం అని ఉంటుంది. అంటే విశ్రాంతి దినాన ఒక వ్యక్తి కొన్ని అడుగులు మాత్రమే వేయాలి, ఎట్లా పడితే అట్లా వెళ్ళటానికి వీల్లేదు. ఒకసారి ఒక పాస్టర్ గారు చెప్పారు, నోయల్ జాన్సన్ గారు అని, ఆయన ఇజ్రాయెల్ దేశంలో పనిచేసేటప్పుడంట ఒకరోజు విశ్రాంతి దినాన ఆయన ఏదో వంట చేసుకుంటున్నాడంట. ఆయన అప్పుడు అక్కడ మెడికల్ డిపార్ట్మెంట్లో పనిచేసేవాడు, ఆయన ఇంకా సేవలోకి రాలేదు. అయితే ఒక యూదుడు ఆయన దగ్గరికి వచ్చి వెనకాలని అలా నిలబడ్డాడంట, ఏం మాట్లాడట్లేదంట. ఆయన నిలబడితే మనిషి వచ్చిన సౌండ్ తెలుస్తుంది కదా, ఈయన పైకి తల ఎత్తి చూశాడంట. అప్పుడు ఆ వ్యక్తి ఆయన వైపు అలాగే చూసి నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడంట. అండ్ ఆయన పిలవట్లా, ఆయనకి ఏమీ చెప్పట్లా, ఎందుకంటే అది విశ్రాంతి దినం కాబట్టి ఎక్కువ మాట్లాడకూడదు, పని చేయకూడదు, పని చేయమని ఇంకొకటికి చెప్పకూడదు. సరే ఈయనకి ఏదో అర్థమయ్యి సరే పెద్ద ఆయన అని చెప్పి ఆయన వెనకాల ఈయన నడవటం మొదలు పెడితే, ఆయన ఒక వంటగదిలోనికి వెళ్ళిన తర్వాత అక్కడ గ్యాస్ పోయి అది లీక్ అవుతుందంట. జస్ట్ అక్కడ నిలబడ్డాడంట. అప్పుడు ఈయనే చూసి గ్యాస్ లీక్ అవుతుందని దాన్ని కట్టేశాడంట. అంటే ప్రాణం పోయినా సరే అంత నీతిగా నిష్ఠగా వాళ్ళు వెంబడిస్తారు. ఒకవేళ విశ్రాంతి దినాన్ని ఒకటి ఇంట్లో నుంచి బయటకు వస్తే ఒక చిన్న పనికి ఇంత దూరం వెళ్ళాలనుకోండి, సగంకి వెళ్ళిన తర్వాత ఆ తాళపు గుర్తుగాన జేబులో ఉందని ఒకవేళ తాళం కీసు ఇంట్లో తాళాలు జేబులో పెట్టుకుని పాస్టర్ గారు బయటకు వచ్చేసారు అనుకోండి,
ఇప్పుడు సగం దూరం వచ్చాక వెనక్కి వెళ్తే నీ లెక్క కంప్లీట్ అయిపోద్ది. నీ లెక్క ఏమైపోద్ది? కంప్లీట్ అయిపోద్ది. ఇప్పుడు ఆ తాళాలను ఏం చేయాలంట? నెమ్మదిగా తీయాలంట. దాన్ని తీయటానికి కూడా ఇంత సమయం ఉంది. ఎట్టబడితే అటు తీసి అటు పడేయటానికి వీళ్ళది. నెమ్మదిగా అలా తీసి ఒక్కొక్క అడుగు వేసుకునేటప్పుడు అంట జాగ్రత్తగా పెట్టకుండా వదిలేయచ్చు అంట. అందుకని మళ్ళీ దాన్ని ఆగి ఇట్ట పద్ధతి ఇటు జాగ్రత్తగా పెడితే నువ్వు పని చేసినట్టు. పని చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఎట్లాగా వదిలేయాలన్నమాట. అంటే ఇన్ని రూల్స్ పాటించే వాళ్ళకే చెప్పేవాడు ఎవరో? సౌలు గారు. కానీ చివరికి ఏం చేశాడంటే అదే కెరూబుల మధ్య ఉన్న ఆ తేజస్సు నివసించే వ్యక్తిని ఆయన చంపేశాడు. ఇప్పుడు ఇంకా ఆయనకి ఇంకేముంది ఆస్కారం? ఒక చిన్న అంటే ఒక పైసా పొరపాటు చేస్తేనే నరకానికి వెళ్తాడని అనుకుంటే ఇప్పుడు ఆయన దగ్గర ఉన్న 100 రూపాయలు ఖర్చు అయిపోయినాయి. ఎందుకంటే ఆ తేజస్సులో నుండి దేవుడు అంటున్నాడు, అగ్ని స్తంభం నుండి దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆయన అంటున్నాడు, సౌలా సౌలా మునికోలలకు ఎదురుదన్నుట నీకు అసాధ్యం అన్నప్పుడు సౌలు అడుగుతున్నాడు, ప్రభువా నువ్వు ఎవడం అన్నప్పుడు ఆయన అంటున్నాడు, నీవు హింసించుచున్న యేసుని. అరే ఇంత నిష్ఠగా బతికాడే, ఒక విశ్రాంతి దినాన లెక్క ప్రకారమే నడిచాడే, బాల్య దినాల నుండి ఒక ఐశ్వర్యవంతుడు కుమారుడైనప్పటికీ, రోమ పౌరుడైనప్పటికీ ధర్మశాస్త్రానికి సంపూర్తిగా లోబడ్డాడే. అన్ని జాగ్రత్తలు తీసుకుని దేవుడు నివాసాన్ని ఆయన కూల్చేశాడు. దేవునిని ఆయన హింసించాడు. ఇప్పుడు ఆయనకి మార్గం ఉందా? రక్షణ? ఆయన నమ్మిన ధర్మశాస్త్ర ప్రకారంగా ఆయనకి అన్నటికీ రక్షణ లేదు. కానీ ఎలా రక్షించబడ్డాడు? ఎలా రక్షించబడ్డాడంటే దేవుడు పాత నిబంధన ద్వారా మనకు బయలుపరిచింది ఏంటంటే మనిషి తన క్రియల ద్వారా రక్షణ పొందలేడు అనేదాన్ని మరలా మరలా దేవుడు నిరూపిస్తున్నాడు. ఒకవేళ యోనా రక్షించబడాలి అంటే యోనాకి రక్షించబడే అవకాశం అసలు లేదు, ఆ అర్హత అతనికి లేదు. కానీ ఎలా పొందాడంటే రక్షణ అనేది ఎంటైర్గా దేవునిది, అది మనిషికి సంబంధం లేదు. ఆ గ్రహింపు యోనాకి తెలుసు కాబట్టి ఆయన అన్నాడు, రక్షణ యెహోవాది, ప్రభువా నీ రక్షణ నాకు అనుగ్రహించు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు అందుని యేసు ప్రభు అన్నారు, ప్రవక్తను చేర్చుకునేవాడు ప్రవక్త ఫలమును పొందుతాడు. ఈరోజు నువ్వు ప్రవక్తను అంగీకరిస్తే ఆ ప్రవక్త ద్వారా వచ్చే ఫలితాన్ని నువ్వు పొందుకుంటావు. నువ్వు దేవుణ్ణి అంగీకరిస్తే ఆయన ద్వారా వచ్చే ఫలితాన్ని నువ్వు పొందుకుంటావు. ఇక్కడ ఏ వ్యక్తికైనా వారి కుమారుడికి 24 గంటలు కడుపు నొప్పి వచ్చిందనుకోండి, నువ్వు వెళ్ళి ఇప్పుడు మెడిసిన్ చదవాల్సిన అవసరం లేదు. నువ్వు వెళ్ళి ఒక హాస్పిటల్ కట్టాల్సిన అవసరం లేదు. నువ్వు వెళ్ళి ఒక డాక్టర్ గారికి నీ కుమారుడిని అప్పగిస్తే ఆ డాక్టర్ యొక్క ఫలితాన్ని నువ్వు పొందుకుంటావు, నీ కుమారుడికి స్వస్థత కలుగుతుంది. ఇందులో నువ్వు చేసింది ఏమీ లేదు. నువ్వు చేసింది ఏంటంటే మీరు అనొచ్చు ఫీజులు కడుతున్నాం కదా అని, అది అనదర్ థింగ్, దాన్ని పక్కన పెట్టండి. కానీ ఆ డాక్టర్ యొక్క ఎక్స్పీరియన్స్ అంతా, ఆయన చదివిన చదువు అంతా నువ్వు లబ్ధి పొందావు. ఎలా పొందావంటే ఆయనకి నిన్ను నీవు అప్పగించుకున్నట ద్వారా. ఈరోజు రక్షణ కూడా అదే. ఈరోజు చాలామంది క్రైస్తవ జీవితాన్ని జీవిస్తారే కానీ నిజంగా దేవుడిచ్చేటువంటి ఆ రియల్ ఆ యొక్క రెడెంప్టివ్ బ్లెస్సింగ్స్ అన్నిటినీ వారు పొందుకోలేకపోతున్నారు. ఎందుకు పొందుకోలేకపోతున్నారంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే అవన్నీ వారి భక్తి ద్వారా సాధించాలనుకుంటారు. కానీ ఆయన నీ భక్తి ద్వారా, నీ నీతి క్రియల ద్వారా కాదు నువ్వు సాధించింది, ఆయన కృప ద్వారా నువ్వు దాన్ని పొందుకోగలుగుతున్నావు. ఇది బహిరంగ సువార్త కూటం కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈవెన్ వెలుపల ఉన్న వాళ్ళు మాత్రమే కాదు, లోపల ఉన్న వాళ్ళు కూడా మీరు గుర్తించాల్సింది ఏంటంటే నువ్వు పొందిన రక్షణ కంప్లీట్గా అది దేవునిదే, అందులో నీ పాలివు ఏమీ లేదు.
గవర్నమెంట్ వారు కొన్ని పథకాలు పెడతారనమాట. వారు ఏమంటారంటే, ఇప్పుడు ఇంజనీరింగ్ చదివిన వ్యక్తికి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ పెట్టాలంటే మేము 1 కోటి రూపాయలు లోన్ ఇస్తామంటారు. అయితే మీరు బ్యాంక్కి వెళ్ళిన తర్వాత ఏమంటారంటే, మ్యాచింగ్ అమౌంట్ కట్టాలండి, మీరు మీకు 1 కోటి రూపాయలు రావాలంటే మీరు ఒక 20 లక్షలు మీరు డిపాజిట్ చేస్తే అప్పుడు వస్తుంది అంటారు. అంటే ఆ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టార్ట్ అయితే అందులో గవర్నమెంట్ది 80% ఉంటే నీది 20% ఉంది. కానీ రక్షణ, ఇక్కడ ఎవరైనా రక్షించబడిన వ్యక్తి ఉంటే ఆ వ్యక్తి ఏ వ్యక్తి అయినా చెప్పలేడు నాది 10% ఉందండి, 90% ఆయన ఉన్నాడండి అని. అర్థమవుతుందండి? ఎవరైనా చెప్పగలరు ఇక్కడున్న పాస్టర్స్ కానీ, అయ్యగారు నా రక్షణలో 70% దేవుడిది, 30% నాది? లేరు. ఎందుకంటే రక్షణ అనేది 100% ఆయనదే. అది నువ్వు చేయలేవు. అందుకే దావీదు అన్నాడు, ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుడిని కుళ్ళు పట్టనీయకుండా కాపాడలేడు. అంటే తన సహోదరుణ్ణి పాపం నుంచి విడిపించటం ఏ మానవుడి వల్ల కాదు, దాన్ని చేయగలిగిన వాడు దేవుడు మాత్రమే. అందుకే యోనా ధైర్యంగా ప్రార్థించాడు. యోనా ఎలా ప్రార్థించాడండి? ఆయన ధైర్యంగా అన్ని పొరపాట్లు చేసి కూడా ఆయన దేవుని వైపు తిరిగాడు. దేని కొరకు తిరిగాడంటే రక్షణ కొరకు తిరిగాడు. అందునిమిత్తమే అన్ని ప్రార్థనల్లో దేవుడు తత్క్షణమే జవాబిచ్చే ప్రార్థన ఏంటంటే పాపి రక్షణ కొరకు చేసే ప్రార్థన. 1 సెకండ్ కూడా ఆయన లేట్ చేయడు. ఒకవేళ 100 మంది పరిశుద్ధులు అడ్డం పడినా ఒక పాపి నిజంగా ఆయన వైపుకి తిరిగితే ఆ పరిశుద్ధులందరినీ తప్పించుకుని వెళ్ళి ఆ పాపి నేను రక్షించే దేవుడై ఉన్నాడు. యూదుల గొడవ అదే. మేమేమి ఇంత బోరు గడ్డాలు పెంచి ఇంత బోరు అంగీలు వేసుకుని ఆదివారాలు కూడా లెక్క ప్రకారం అడుగులు వేసుకుంటాం. 1 2 3 ఇక అయిపోయింది, ఇక్కడి నుంచి నడవకూడదు. బ్రదర్ గాడ్ బ్లెస్ యూ, షాలోవం, ఇంకంతే. మళ్ళీ వెనక్కి ఒక్కొక్క అడుగు వేసుకుని ఇన్ని తిప్పలు పడి మేం చేస్తే వాడెవడో శంకర్ వచ్చేస్తే వీడు అబ్రహాం కుమారుడే అంటున్నాడు. దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చింది ఎందుకంటే వాళ్ళు తిరిగి ఆయన దగ్గరికి వచ్చి చెప్పటానికి, అయ్యా ఇది నెరవేర్చడం మా వల్ల కాదు తండ్రి, మాకు సహాయం చేయమని అడగతారని దేవుడు ఆ మాట చెప్తే వాళ్ళు ఏం చేశారంటే చేయకపోయినా సరే, అదే ఈ మధ్య పిల్లలకు తెలియకపోయి 18 మార్కులు వస్తే దాన్ని 98 చేస్తున్నారండి ఇంటికి తీసుకొచ్చి. ఎన్ని వచ్చినాయి అడిగి 18. వాడు ఏం చేస్తున్నాడు వచ్చేటప్పుడు ఇంట్లోకి ఆ 1ని 9 చేసి తీసుకొస్తున్నాడు. అట్లాగే యూదులు ఏం చేశారు? పాపాలన్నీ చేస్తానే ఉన్నారు. అందుకే యేసు ప్రభు పరసైల్ని సద్దుకైల్ని గద్దించింది అందుకే. ఎందుకంటే మీరు బయట సున్నం కొట్టిన సమాధుల్లాగా అందంగా అలంకరించబడి కనపడుతున్నారు, కానీ లోపల ఏముంటుందంటే ఆ శవాల యొక్క అవశేషాలు ఉన్నట్టుగా మీ జీవితాలు ఉన్నాయని వారిని గద్దించాడు. ఎందుకు పరసైలు రక్షించబడలేదు? ఎందుకు పాపులు రక్షించబడ్డారు మీకు తెలుసా? ఎందుకు పాపులు రక్షించబడ్డారంటే, ఇప్పుడు మీరు అందరు కూడా చక్కగా వచ్చారు ప్రేయర్కి. ఇప్పుడు మీ చేతుల్లో సూక్ష్మజీవులు ఉన్నాయి, బ్యాక్టీరియా ఉందంటే మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ఎందుకంటే మీరు చక్కగా శుభ్రం చేసుకుని లైబాయ్తో సంతూర్తో స్నానం చేసి ఆ హ్యాండ్ వాష్ చేసుకుని మీరు వచ్చారు. కానీ ఒక వ్యక్తి ఇక్కడ మట్టి పని చేస్తున్నాడు అనుకుందాం. ఇప్పుడు ఆ వ్యక్తి చేతుల నిండా బురద ఉంటుంది. ఇప్పుడు ఆ వ్యక్తిని మనం నేరుగా రేబాయి నీ చేతుల్లో బ్యాక్టీరియా ఉంటుంది, నువ్వు అట్లా తినడానికి వీల్లేదు, నువ్వు చేతులు కడుక్కోమంటే వాడు వెంటనే అంగీకరిస్తాడు. ఎందుకంటే అతని చేతి మీద ఉన్న చెడు మనకి కనబడుతుంది. కానీ ఇంత శుభ్రంగా ఉన్న ఈ చేతి మీద ఉన్న బ్యాక్టీరియా మీకు కనపడాలంటే మైక్రోస్కోప్ దగ్గరికి వెళ్ళాలి. అప్పుడు తెలుసుద్ది నీ చెయ్యి వాడి చెయ్యి ఒకటే.
వాడి చేతి మీద ఉన్నది నీకు కనపడుతుంది, నీ చేతి మీద ఉన్నది నీకు కనపడలా. అందుకే ప్రవక్త అయిన యెషయా దేవునిని చూసినప్పుడు అన్నాడు, అయ్యో నేను అపవిత్రుడను, అపవిత్రమైన పెదవులు కలిగిన వాడని, అపవిత్రమైన ప్రజల మధ్య నివసిస్తున్నాను. మహా గొప్ప ప్రవక్త కదా ఆయన, ప్రజల మధ్య మహా గొప్ప ప్రవక్త, మహా గొప్ప నీతిమంతుడు. ఎవరికి? ప్రజలకి. వీడు మంచోడండి అంటారు. ఎవడికి మంచోడు? ఈ గుంపు వరకు మంచోడాడు అంతే, దేవునికి మంచోడు కాదు. దేవుని ధర్మశాస్త్రాన్ని తీసినప్పుడు, దేవుని న్యాయాన్ని తీసినప్పుడు, ఆయన సింహాసనం మీద నిలబడినప్పుడు మహా గొప్ప ప్రవక్త అయిన యెషయా అన్నాడు, నేను అపవిత్రుడిని అన్నాడు. అప్పుడు దేవుడేమన్నాడు ఆయనతో, యెషయా నువ్వు 4 బొగ్గులు తీసుకుని 4 శానిటైజర్ బాటిల్ తీసుకునిరా, మా దగ్గర ఉన్న మంటతో బొగ్గుల్ని వెలిగించి నీకు శుద్ధి చేస్తావనలా. కంప్లీట్గా దేవుడు ఏం చేశాడంటే, ఆ కెరూబుని పంపినప్పుడు ఆ శరాపులలో ఒకడు వచ్చి అక్కడ బలిపీఠం మీద మండుచున్న అగ్నిని కారుతో తీసి ఆయన పెదవులు కంటించి అన్నాడు, ఇది నీ పెదవులకు తగిలినది గనుక నువ్వు పవిత్రుడు అయ్యావు. యేసు ప్రభు అదే చెప్పారు, నేను మీతో చెప్పిన వాక్యమును బట్టి మీరు పవిత్రులై ఉన్నారు. ఈరోజు ఒక క్రైస్తవుడు లోకం అర్థం చేసుకోలేకపోతుంది. ఒకప్పుడు వీడు త్రాగుబోతాడండి, ఒకప్పుడు వీడు సిగరెట్లు తాగాడండి, ఇప్పుడు నేను దేవుని బిడ్డ అంటున్నాడు, వీడు పరిశుద్ధుడు అంటున్నాడు. ఎలా అంటే వాడు చేసిన క్రియలను బట్టి కాదు, ఆయన అంగీకరించడం ద్వారా అతడు రక్షించబడ్డాడు. అదే యోనా నమ్మాడు, రక్షణ యెహోవాది. ఈరోజు ప్రతి వ్యక్తి గుర్తుంచుకోవాల్సింది, మీ విశ్వాస యాత్రలో మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మీరు కలిగి ఉన్న రక్షణ సంపూర్తిగా ఆయనదే. ఆయనది అన్నప్పుడు నువ్వు 100% జాగ్రత్తగా ఉండాలి. నువ్వు వేరేవాడు కారు వేసుకెళ్తున్నావు అనుకోండి, నీ కారు నీ ఇష్టం, ఎట్ట గుద్దుకొని వెళ్ళినా పర్వాలా. కానీ వేరేవాడు కారు తీసుకెళ్ళినప్పుడు ఏం చేయాలి? నువ్వు నీ కారు నువ్వు జాగ్రత్తగా చూసుకోపోయినా వేరే వ్యక్తి యొక్క కారును జాగ్రత్తగా చూడాలి. ఎందుకంటే రక్షణ నీది కాదు, దేవునిది. అందుకే మహా గొప్ప ప్రవక్త విలియం మ్యారియన్ బ్రన్హామ్ గారు అన్నాడు, నేను కూడా రక్షించబడిన పాపిని అన్నాడు. ఆయన కృప ద్వారా రక్షించబడిన పాపి. రక్షించడం అంటే ఏదో చేసి రక్షణ పొందుకోవటం కాదు. కాబట్టి యేసు ప్రభు వచ్చినప్పుడు పరిసయ్యులు శాస్త్రులు అనుకున్నారు, మేము నీతిమంతులు అనుకున్నారు. కానీ యేసు ప్రభు అన్నారు, దొంగలు వేశ్యలు మీకంటే ముందు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. ఎందుకు పరిసయ్యుడి కంటే వాళ్ళు ముందు వెళ్ళారంటే, అంటే పరిసయ్యులు అందరూ వెళ్ళాల. పరిసయ్యుల్లో ఒకడు పౌలు గారు వెళ్ళాడు, కానీ లేటు పట్టిందే. పరిసయ్యులు మారటానికి సమయం పట్టింది, కానీ వేశ్యలు మారటానికి సమయం పట్టలేదు, దొంగలు మారటానికి సమయం పట్టలేదు. ఎందుకు పట్టలేదంటే వాళ్ళు పాపి అని వాళ్ళకు తెలుసు. ఎవరికి తెలుసు? వేశ్యకి ఏం తెలుసు? తన పాపి అని వేశ్యకి తెలుసు. దొంగకి ఏం తెలుసు? తను పాపి అని అతడికి తెలుసు. అందుకే రక్షకుడు రాగానే వెంటనే ఆయన వారు అంగీకరించారు. కానీ వీళ్ళేమనుకుంటున్నారు? పరిసయ్యులు సద్దుకాయలు ఏమనుకుంటున్నారు? మా భక్తి ద్వారా మేము రక్షణ పొందుకుంటున్నాం అనుకున్నారు. కానీ నీ భక్తి నీకు రక్షణ ఇవ్వలేదు. ఈరోజు అపవాది సాతానుడు అదే విశ్వాసుల్ని కలవరపెడుతున్నాడు. వాళ్ళలో ఒక చిన్న పొరపాటు రాగానే వాళ్ళని ఏం చేస్తూ ఉంటాడంటే, నీ రక్షణ కోల్పోయావు నువ్వు అంటాడు. కానీ ప్రవక్త అన్నాడు, ఆయన నిన్ను ఈరోజు రక్షించి రేపు పోగొట్టుకోలేడు. ఆయన నిన్ను రక్షిస్తే ఆయన శాశ్వత కాలం నిన్ను రక్షించి ఉన్నాడు. నువ్వు నేరుగా రక్షణ పొందుకోవచ్చు. ఎస్, నీతి క్రియలు సత్క్రియలు నువ్వు చేయాలి. ఎప్పుడంటే రక్షణ పొందిన తర్వాత ఆయన జీవము నీలోనికి రావటం ద్వారా, ఆయన నీలో జీవించడం ద్వారా. నువ్వు చేసే ఆ క్రియలకి నీ రక్షణకి మరలా సంబంధం లేదు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఇంకా ఆ పాప భారముతో ఎవరైనా లోపల కృంగిపోతున్న వారు ఉంటే నేడే
శుభవార్త మీకు చెప్తున్నాను. ఆ శుభవార్త ఏంటంటే కేవలం లోకస్తులకే కాదు, క్రైస్తవులకు కూడా శుభవార్త ఏంటంటే నువ్వు పొందిన రక్షణ కంప్లీట్గా దేవునిదే. ఈరోజు నువ్వు చేయవలసింది ఏంటి? ఆయన నీ కొరకు చేసిన కార్యాన్ని విశ్వసించి దాన్ని నువ్వు అంగీకరించటం మాత్రమే నువ్వు చేయాలి. యోనా అదే చేశాడు. యోనా ఏం చేశాడు? అదే చేశాడు. రక్షణ యెహోవాదని తెలుసుకున్నాడు. ఆయన వెంటనే ప్రార్థించాడు. ఆయన ప్రార్థించిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే ఆయన తీసుకుని వెళ్ళి నినివే పట్టణం దగ్గర విడిచిపెట్టాడు. అంటే ఆ మత్స్యానికి ఆజ్ఞాపించాడు. ఆ మత్స్యం వచ్చి ఆయన ఏం చేసిందంటే నినివే పట్టణపు ఒడ్డున కక్కివేసింది. సరే, ఆయన వెళ్ళి 40 రోజులు ఏమని ప్రకటించాడు? డిస్ట్రక్షన్ డిస్ట్రక్షన్ అని ప్రకటించాడు. నాశనం 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 అన్నాడు. కానీ వాళ్ళు విగ్రహారాధికులైనా సరే రాజుగారు అన్నాడు, దేవుడు అంటే ప్రవక్త ఏం చెప్పాడంటే వాళ్ళు సముద్రపు ఒడ్డున ఉన్నారు కాబట్టి వాళ్ళు చేప దేవుణ్ణి ఆరాధించేవాళ్ళంట. ఆ చేప నోట్లో నుంచి ఏమైనా బయటకు వచ్చేసరికి వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ చేపే వర్తమానికుణ్ణి పంపించి ఉన్నాడు మా దేవుడు అనుకుని వాళ్ళు ఏం చేశారంటే సరే అయిపోయింది, ఏదో అయిపోయింది, 40 రోజులు మనందరం కూడా గోని పట్టగట్టుకుని బూడిద పూసుకుని ఉపవాసం ఉందాం, రాజు మొదలుకుని ప్రతి ఒక్కరు కూడా. ఒకవేళ దేవుడు కనికరించితే ఆయన మనల్ని కనికరించవచ్చు అన్నాడు. 40 రోజులు అయిపోయింది, నాశనం రానే రాలా. చాలామంది క్రైస్తవులకి ప్రవచన వరం కలిగిన వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ప్రవచనం నెరవేరాలి ముందు. కానీ యోనా ప్రవచనం నెరవేరిందా? నెరవేరలా. ఎందుకంటే యోనా నాశనాన్ని ప్రకటించాడు, కానీ ఆ పట్టణస్థులు మారు మనసు పొంది 40 రోజులు ఆయన సన్నిధిలో గోజాడారు. వాళ్ళకి ఏం జరగల. అప్పుడు యోనాకు ముందు తెలిసింది, నువ్వు ఈ పని చేస్తావని నేను ఊళ్ళో ఉన్నప్పుడు అక్కడే కూర్చున్నా. ఎందుకంటే నేను నాశనం అని ప్రకటించాను అనుకో, వాళ్ళు మారు మనసు పొందితే వాళ్ళకి క్షమాపణ దొరుకుతుంది. నేను చెప్పకపోతే వాళ్ళు అలాగే నాశనం అయిపోయేవాళ్ళు. కానీ ప్రియుడా, నువ్వు ఎలా ఉచితంగా పొందావో అదే రక్షణ ఇతరులకు కూడా అలాగే ఇవ్వాలి. అమ్మొద్దు. కొంతమంది ఏం చేస్తారంటే ఉచితంగా తెచ్చుకుని డబ్బులకు అమ్మేస్తూ ఉంటారు. లేదు లేదు, ఈ సువార్త మీకు ఎలా ఉచితంగా ఇవ్వబడిందో ఈ సువార్తను నువ్వు ఇతరులకు అలాగే ఇవ్వాలి. ఈ రక్షణ నీకు ఎలా ఉచితంగా ఇవ్వబడిందో ఇదే రక్షణ నువ్వు ఇతరులకి ఇవ్వాలి. అందుకే బైబిల్ చెప్తుంది, ఎవడైనను క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఈరోజు ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ జీవిత గతం ఎలా ఉన్నదని అనవసరం. ఈరోజు నువ్వు ఆయన శిలువ దగ్గరికి రా. ఆయన దగ్గర నీ పాపాలని ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన నిన్ను రక్షించాడని నువ్వు విశ్వసించి నువ్వు దాన్ని అంగీకరించు. ఎవడైనను, అది మర్యాదపూర్వకమైన మాట కాదు, అది యాక్చువల్గా ఎవడైనా అంటే ఎవరైనా అనాలి లెక్క అయితే. బైబిల్లో చాలా పదాలు చాలా గౌరవనీయంగా ఉంది. కానీ ఎవడైనను అని అంటే అర్థం ఏంటంటే అక్కడ గౌరవ మర్యాదలు అక్కర్లేదు. నేను పేపర్లో ఒకసారి ఒక న్యూస్ చదివాను, అంటే దాని విషయం మొత్తం నేను చెప్పను. కానీ ఒక వ్యక్తి ఒక పొరపాటు చేసి వాడు చచ్చిపోయాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. వాళ్ళ తల్లిదండ్రులకు పోలీసులు కబురు చేశారు, అయ్యా మీ వాడు చనిపోయాడు, ఆత్మహత్య చేసుకున్నాడు, ఆ శరీరాన్ని మీరు తీసుకెళ్ళి అంత్యక్రియలు చేయండి అన్నారు. అప్పుడు ఆ తల్లిదండ్రులు ఏం చెప్పారంటే, వాడు మా కుటుంబం పరువు తీసిపోయాడు, వాడికి మాకు ఏ సంబంధాలు లేవు. అంటే సహజంగా భారతదేశం మన దేశస్తులు చనిపోయిన వ్యక్తికి ఎంతో గౌరవం ఇస్తారు. ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి అవసరమైతే ఆ శరీరాన్ని వేరే ప్రాంతం నుంచి రప్పించి ఎంతో అంతిమ సంస్కారాలు చేస్తారు. కానీ ఆ కుటుంబం వారి సొంత కుమారుడు ఆత్మహత్య చేసుకుంటే ఆ వ్యక్తి యొక్క అంతిమ క్రియలు చేయటానికి వాళ్ళు ఇష్టపడలేదు. ఎందుకంటే వాడు చేసిన పాపాన్ని బట్టి. కానీ ఆ వార్త చదివినప్పుడు నేను అంతకుముందు రోజే ఈ వాక్యాన్ని ఏంటి ఇక్కడ ఎవడైనా ఎందుకు రాశారు గౌరవం లేకుండా అని నేను అనుకున్న తర్వాత మరుసటి రోజు న్యూస్లో నేను ఈ వార్త చదివాను.
అప్పుడు వెంటనే నాకు దేవుడు వెలిగింపునిచ్చాడు. ఒకవేళ వాడు ఆత్మహత్య చేసుకుని ఉండకపోతే, వాడికైనా ఎవడైనా సువార్తను ప్రకటించుంటే, వాడుగానే యేసు ప్రభు దగ్గరికి వస్తే ఆయన వాడిని రక్షించేవాడు. నీ తల్లి నిన్ను అసహించుకునే జీవితం నీది అయ్యున్నా, నీ తండ్రి నిన్ను అసహించుకునే జీవితం నీది అయ్యున్నా, ఒక్కసారి నువ్వు ఈ వార్తను విని నువ్వు ఆయన దగ్గరికి వచ్చి నీ పాప జీవితాన్ని గురించి నువ్వు పశ్చాత్తాపడి ఆయన మీద నువ్వు ఆనుకున్నట్లయితే ఆయన నిన్ను రక్షించుటకు సంపూర్తిగా సమర్థుడై ఉన్నాడు. ఈరోజు ఈ రక్షణని వ్యక్తిగతంగా అంగీకరించడం చాలా గొప్ప విషయం. ఈరోజు అపవాది మిమ్మల్ని ఎందుకు కలవర పెడతా ఉంటాడంటే, మీ రక్షణ విషయాల్లో రక్షణ మీరు సంపాదించుకుందని మీరు అనుకుంటున్నారు. ఈరోజు సువార్తని ఇతరులకు మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారంటే, మీరు నీతిమంతులు కాబట్టి మీరు రక్షించబడ్డారు, ఆడు పాపిష్టోడు కాబట్టి ఆడు రక్షించబడలేదు. నేను చెప్తున్నాను కదా, అలాంటి వాడికి ఎవడన్నా మీలో సువార్త ప్రకటించగలరా? తల్లిదండ్రులే. వాడు చనిపోయిన తర్వాత కూడా వాడి మీద వాళ్ళకి జాలి దయ లేకుండా వదిలిపెట్టినంత పాపం చేసిన వాడిని కూడా దేవుడు రక్షించుటకు సమర్థుడై ఉన్నాడు. ఎందుకనగా ఈ లోకంలో పరిశుద్ధులని పిలువబడేవారు వాళ్ళు కూడా రక్షణ యేసుక్రీస్తు యొక్క రక్తం లేకపోతే ఆయన దృష్టిలో ఇద్దరు ఒకటే. అందులో మీద అపోస్తలుడైన పౌలు గారు ఏమంటాడు తెలుసా? నశించిన దాన్ని వెదక రక్షించుటకు యేసుక్రీస్తు లోకమునకు వచ్చననే మాట పూర్ణాంగీకారమునకు నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది. అంటే అందులో ఇంకా భేదాలేం లేదు. యేసు ఆయన దగ్గరికి వచ్చిన ఎవరినైనా రక్షిస్తాడు. అందుకే బైబిల్ చెప్తుంది, ఎవడు యెహోవా నామమున మొరపెట్టునో వాడు రక్షించబడును. ఎవడైనా సరే వాడు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఆ శిలువ దగ్గరికి వచ్చి ఆయన మొరపెడితే వాడు వెంటనే రక్షించబడతాడు. మీ విశ్వాస జీవిత యాత్రలు ఎప్పుడు కూడా మీరు ఆ విషయంలో కలవరపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఆ రక్షణ ఆనందాన్ని నువ్వు కోల్పోతే నువ్వు తిరిగి ప్రభువు దగ్గరికి రా. నువ్వు ఏ విషయంలో పొరపాటు చేసావో ఆ విషయంలో ఆయన ఎదుట చెప్పి నువ్వు ఒప్పుకో. ఇప్పుడు పౌలు గారు ఏమంటాడంటే, అట్టి వారిలో నేను ప్రధానుడను. పౌలు గారు ఏం చెప్పాడండి? నేను నీతిమంతుడినల్లా. యేసు ప్రభు పాపుల కొరకు వచ్చాడు. ఆ పాపుల్లో నేనే అందరికంటే పెద్ద పాపిని. అంటే ఇక పౌలు గారు రక్షించబడ్డాడంటే పౌలు గారి ఉద్దేశం ఏంటంటే, ఇక ప్రపంచంలో ఉన్న ఎవడైనా రక్షణ పొందగలడు. అది నిజముగా రక్షణ అనుభవం కలిగిన ప్రతి విశ్వాసి ఆ స్వభావాన్ని కలిగి ఉంటాడు. ఆ స్వభావం నీలో లేదంటే నీ రక్షణ మీద నీకున్న ప్రత్యక్షత సరిగా లేదు. చాలాసార్లు పాస్టర్ గారు చెప్తారు, అమ్మ పక్క వాళ్ళకి వాళ్ళు ఏమంటారు, అయ్యగారు ఆడి సంగతి మీకు తెలియదండి. అసలు నీ సంగతి నీకు తెలవట్లా. నువ్వేమో అందరినీ పాపు అని నువ్వు పరిశుద్ధుడు అనుకుంటున్నావు. కానీ పౌలు గారు ఏమన్నాడు? ఆయన ఆ పాపులు రక్షించడానికి వస్తే ఆ పాపుల్లో ప్రధాన పాపిని నేనే. యోనాకు తెలుసు నినివే పట్టణస్తుల పాపాన్నే క్షమించే దేవుడు. యోనా పాపాన్ని క్షమించడా? క్షమిస్తాడు. ఆ ప్రత్యక్షత ఉంది కాబట్టి ధైర్యంగా మత్స్యము కడుపుల నుండి యెహోవాకు మొరపెట్టాడు. ఈరోజు నువ్వు ఏ పరిస్థితుల్లోనైనా ధైర్యంగా దేవుని సన్నిధికి రాగలుగుతున్నావా? నువ్వు రాలేకపోతున్నావు. నువ్వు చిన్న పొరపాటు చేస్తే నువ్వు దేవుని దగ్గరికి రాలేవు. ఎందుకు రాలేవంటే నీకు తెలుసు ఆ సమయంలో దేవుని దగ్గరికి వస్తే ముందు నీ పాపాన్ని గురించి నువ్వు ఒప్పుకోవాలి. కానీ నువ్వేం పరిశుద్ధుడు అయ్యే. ప్రియమైన సహోదరి సహోదరులారా, రక్షణ ఎలాంటిదంటే ఈ ప్రపంచంలో అత్యంత ధనవంతుడు కూడా పేదవాడి వరుసలో ఆయన దగ్గరికి రావాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, నిజంగా యేసుక్రీస్తుని ఎడల ఎంత గొప్ప కార్యం చేశాడో ఒకసారి మీరు ఊహించండి. ఈరోజు నువ్వు చేయవలసింది ఏంటి? కేవలం ఆయన చేసిన క్రియందు విశ్వాసం ఉంచి ఆయనను నీ ప్రభువుగా ఒప్పుకొని ఆయన్ని రక్షకుడిగా అంగీకరించి ఆయన మార్గంలో నడుచుట మాత్రమే. ఇంత సులువైన శ్రేష్టమైన రక్షణ దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటే ఇంకా ఎందుకు లోకం యొక్క ఆలోచనల ప్రకారంగా నడుస్తూ ఇంత గొప్ప రక్షణ ప్రజలు పోగొట్టుకుంటున్నారు?
దేవుని ప్రవక్త అన్నాడు, మానవుని యొక్క మొదటి మతమే విఫలమైంది అన్నాడు ఆయన. ఆ మొదటి మతం ఏంటంటే అంజూరపు ఆకుల చొక్కాయి. ఆదాము ఏం చేశాడండి? అంజూరపు ఆకులతో కచ్చడాలు కుట్టుకున్నాడు. కుట్టినప్పుడు బాగానే ఉంది, కానీ ఎండ వేళ వచ్చేసరికి ఆ ఆకులన్నీ ముడతలో పడిపోయినాయి. అందుకే ఈ ప్రపంచంలో వచ్చిన ప్రతి ఇజము, ప్రతి సిద్ధాంతం కొంతకాలం పచ్చగా ఉంది, తర్వాత అది వడిలిపోయింది. మీరు ఏదైనా చూడండి, చాలా సిద్ధాంతాలు ఉన్నాయి. ఈవెన్ ఇన్ క్రైస్తవ్యంలో కూడా కొన్ని ఉద్యమ కెరటాలు లేచినాయి. అయ్యా 100 ఏళ్ళ క్రితం వాళ్ళెట్టాగా, 200 ఏళ్ళ క్రితం వీళ్ళెట్టాగా. ఏమైంది ఇప్పుడు? మనిషి ఆలోచన నుండి వచ్చిన ప్రతిదీ ఒక రోజుకి వాడిపోద్ది. నువ్వు ఎంత నిష్ట కలిగినా, ఆ సౌలు ఎంత నిష్ట కలిగిన వాడైనా చివరికి అన్నాడు, ప్రభువా నువ్వు పాపుల కొరకు వచ్చావు కదా, ఆ పాపుల్లో నేనే మెయిన్ పాపిని, నన్ను రక్షించన్నాడు. అంతేగాని ప్రభువా నువ్వు నీతిమంతుల కోసం వచ్చావు కదా, నేను పరసేయులకి పరసేయుడిని, నేను నీతిమంతులకి నీతిమంతుడిని, లెట్ మీ కమ్ ఇన్ టు యువర్ కింగ్డమ్ అని అనలేకపోయాడు. కానీ ఆ సిలువ మీద దొంగ, ఆ సిలువ మీద దొంగ ఆ వ్యక్తి యేసుని చూసి అన్నాడు, ప్రభువా నీతో పాటు నువ్వు నీ తండ్రి రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. యేసు ప్రభు అన్నాడు, నేను వచ్చినప్పుడు కాదు, నేను ఇప్పుడే నేను తీసుకుని వెళ్తానన్నాడు ఆయన్ని. ఎందుకు పొందుకోగలిగాడు ఆయన? ఏముంది ఆయనకి అర్హత? అక్కడ ఎంతోమంది పరిసయ్యులు ఉన్నారు, ఎంతోమంది యాజకులు ఉన్నారు, అక్కడ ప్రధాన యాజకుడు ఉన్నాడు, వాళ్ళందరికంటే గొప్పోడా? అక్కడ అన్న కైప ఉన్నారు, వాళ్ళ యొక్క భక్తిలో వాడు ఎన్నో శాతం అసలు శాస్త్రులు ఉన్నారు, వాళ్ళలో ఎందుకు పనికి వస్తాడు అతను? అయినా అతడు రక్షణ అంగీకరించాడు కాబట్టి రక్షణ పొందుకున్నాడు. కానీ పరిసయ్యులు వారి క్రియల మీద విశ్వాసం ఉంచారు కాబట్టి వారు రక్షణ పొందుకోలేకపోయారు. కానీ ఆ పరిసయ్యుల్లో కొంతకాలానికి సౌలు అనే పరిసయ్యుడు గ్రహించాడు, ఆయన వచ్చింది పాపుల కొరకు. నేను ఎన్ని నీతి క్రియలు చేసినా, నేను చేసిన ఒక్క హత్యను బట్టి నేను పాపినైపోయాను, అయినను ఆయన నన్ను రక్షించడానికి సమర్థుడై ఉన్నాడు అని గ్రహించి ఆయన మీద విశ్వాసంతో ఆయన జీవించడం మొదలుపెట్టాడు. ఈరోజు చాలామంది నమ్మలేకపోతారు. కొంతమంది 10 ఏళ్ల నుంచి ఇంకా పాపిని అని ప్రార్థన చేస్తూనే ఉంటారు. వాళ్ళకి నమ్మకం ఉండదు దేవుడు రక్షించాడని. కానీ ప్రవక్త అన్నాడు, దేవుని ప్రతి వాగ్దానము విత్తనమై ఉన్నది. ఆ విత్తనం సరైన హృదయాన్ని ఎప్పుడైతే చేరిందో ఆ విత్తనం మొలకెత్తి ఫలిస్తుంది. యేసుక్రీస్తుని ఆ సరైన వ్యక్తి కలిశాడు. ఆ సరైన వ్యక్తి సిలువ మీద దొంగ. వాడు ఎప్పుడైతే అతని హృదయాన్ని తెరిచాడో అక్కడే అతను రక్షించబడ్డాడు. కాబట్టి ప్రవక్త కూడా అనేక వర్తమానాలు ఆయన బోధించాడు. భయంకరమైన ఘోర పాపం కలిగిన వాళ్ళు ఎలా ఆయన వాక్యాన్ని అంగీకరించి వాడు రక్షించబడ్డారు అంటే దీని అర్థం మీరు ఇక్కడ ఎవరో ఘోర పాపులు ఉన్నారని కాదు. కానీ నా అంశం ఏంటంటే 100% పాపిని ఆయన రక్షించగలిగితే 99% అయినా 70% ఉన్నవాడినైనా ఆయన రక్షించగలిగిన సమర్థుడై ఉన్నాడు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే 100% తప్పు ఉన్నవాడైనా 1% తప్పు ఉన్నవాడైనా ఇద్దరూ ఒకే వరుసలో ఆయన దగ్గరికి రావాలి. ఆయన ఇచ్చే రక్షణ అంగీకరించాలి. మంచి సమరయుడి కథలో ఒక వ్యక్తి యెరూషలేములో నుండి యెరికో వైపుకి దిగి వస్తున్నాడు. అతడు దొంగల చేత కొట్టబడ్డాడు. కొన ఊపిరితో ఉన్నాడు. అంటే కొన ఊపిరితో ఉంటే ఎవరికి తెలియదు, అడు చచ్చిపోయిన శవంలాగే ఉన్నాడు. ఆ మార్గంలో యాజకుడు వచ్చాడంట. ఆ వ్యక్తిని చూసి దూరంగా తొలగి వెళ్ళిపోయాడు. తర్వాత ఒక లేవీడు వచ్చాడు. ఆ లేవీడు ఆ వ్యక్తిని చూసి వెళ్ళిపోయాడు. కానీ సమరయుడు వచ్చి ఆ కొన ఊపిరితో ఉన్న వాడిని లేపి వాడికి పరిచర్య చేసి అతని గాయముల కట్లు కట్టి నూనె పోసి కట్లు కట్టి ఆ వ్యక్తిని గాడిద మీద ఎక్కించుకొని ఒక పూట కోన వాడిని ఇంటికి తీసుకుని వెళ్ళాడు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ప్రధాన యాజకుడు ఎందుకు ఆ వ్యక్తిని కలవలేదంటే మోషే ధర్మశాస్త్రం ప్రకారంగా ప్రధాన యాజకుడు శవాన్ని
ముట్టకూడదు, తండ్రిదైనను తల్లిదైనను ముట్టకూడదు. ప్రధాన యాజకుడు ఆయన సొంత తల్లి శవాన్ని ముట్టకూడదు, తండ్రి శవాన్ని ముట్టకూడదు. ఇప్పుడు ఈ వ్యక్తి చనిపోయాడు అనుకుంటున్నాడు, కానీ విషయం ఏంటంటే వాడి లోపల ప్రాణం ఉన్నది. అయితే ప్రాణం ఉందా లేదా అని టెస్ట్ చేసేటప్పుడు ఒకవేళ వాడిలో ప్రాణం లేదని తెలిసిందనుకోండి, ఇప్పుడు ప్రాబ్లం ఏంటి? ఉద్యోగం ఏం పోదు. ఒకవేళ శరీరాన్ని ముడితే ఏం చేయాలంటే ప్రధాన యాజకుడు ఒక ఎద్దును తీసుకుని రావాలి. ఎక్కడికి? దేవాలయం దగ్గరికి. దేవాలయం దగ్గరికి వచ్చి ఏం చేయాలి? బలి అర్పించాలి. అది సమస్య కాదు, అది కూడా సమస్య కాదు. అస్సలు పెద్ద సమస్య ఏంటంటే అక్కడికి సాధారణమైన పాపుల వరుసలో రావాలి. ఏ వరుసలో రావాలి? అది ఇప్పుడు మీటింగ్ అయిపోయిన తర్వాత పాస్టర్లందరికీ స్పెషల్ భోజనాలు ఏర్పాటు చేసినప్పుడు ఓ పాస్టర్ గారికి ఇక్కడ ఖాళీ లేదని నా మూలన పెట్టామనుకోండి, ఇంకా ఆయన సర్టిఫికెట్లన్నీ ఇంటికి వెళ్ళి సర్టిఫికెట్లన్నీ తీసుకొస్తాడు. ఇదిగో ఈ సర్టిఫికెట్ చూడు, ఇది ఈ కాలేజీలో చదివింది, ఇది ఈ కాలేజీలో చదివింది, ఆ అయ్య గారితో దిగిన ఫోటో, ఈ అయ్య గారితో దిగిన ఫోటో, నన్ను అక్కడ కూర్చోబెడతారా అని అంటారు. ఒకవేళ పాస్టర్లే అన్నా ఎక్కడి నుంచో వచ్చిన విశ్వాసులు వచ్చి మధ్యలో కూర్చుంటారు. కానీ ఏ పాస్టర్ గారు కూడా వెళ్ళి విశ్వాసుల భోజనాల్లో కూర్చుంటాడా? కూర్చోడు. ఇప్పుడు ప్రధాన యాజకుడి సమస్య ఏంటంటే ఇప్పుడు ఆయన ఆ ఎద్దును తీసుకుని సాధారణమైన పాపులు వచ్చే మార్గంలో నుంచి దేవాలయంలోకి వెళ్ళాలి. మొన్నటి వరకు ఆయనకి స్పెషల్ ఎంట్రన్స్ ఉండేది. ఆయన నడిచే మార్గంలో ఎవరు నడవటానికి వీలు లేదు. ఆయన ఎదురొస్తుంటే ఆయన పక్కన ఎవరు రావటానికి వీలు లేదు, నేరుగా లోపలికి వెళ్ళిపోయేవాడు. ఇప్పుడు ఆయన ఏం చేయాలి? అందరిలాగా ఆ వరుస పట్టుకుని ఆయన ముందు ఒకడు పాన్ పరాగా నవ్వులుతూ ఉండొచ్చు, లేకపోతే అంతకుముందు ఆయనే చెప్పుండవు రే పాపి నువ్వు మారరా అని ఉండొచ్చు. ఇప్పుడు ఆడు ఈయనకంటే ముందుండి అంటాడు, ఏమంటే నన్ను మారమని చెప్పావు, నువ్వేం పాపం చేసావు? అందుకే భక్తులు మేము పాపం అని చెప్పుకోవటానికి ఒప్పుకోరాళ్ళు. అందుకే అంటారు, ప్రభువా మేమేమైనా పాపం చేసుంటే, అది నువ్వు అట్ట చేస్తే నీ పాప క్షమాపణ ఉండదు. ఒక దొంగ అన్నాడు, అయ్యా నేను పాపిని ప్రభువా నన్ను రక్షించి అన్నాడు. ఆడు రక్షించబడతా ఉంటాడు. ఈ అతి పరిశుద్ధులు ఏమంటారు, ప్రభువా నేనేమన్నా పాపం చేసుంటే, నేనేమన్నా తప్పు చేసుంటే, ప్రభు అంటాడు ఏం చేసావో కనుక్కుని రా నా దగ్గరికి, అప్పుడు నేను క్షమిస్తానంటాడు. ఇప్పుడు ప్రధాన యాజకుడు ప్రాబ్లం అది. ఈరోజు ఇతరులను రక్షించాలంటే ఆ నిజమైన ప్రధాన యాజకుడని యేసు ప్రభు వచ్చినప్పుడు ఆయన దాసుని వంటి స్వరూపాన్ని ధరించాడు. ఆయన మనందరి పాపాన్ని ఆయన మీద భరించాడు. ఆయన అక్రమకారులలో ఒకనిగా ఎంచబడ్డాడు. ఆయన యెరూషలేములో సిలువ వేయబడలేదు. యెరూషలేము వెలుపల ఖైదీలందరికీ సిలువ వేయబడే స్థలములో ఆయన నిలబడ్డాడు. ఎందుకంటే నీ కొరకు నా కొరకు ఆయనే నిజమైన ప్రధాన యాజకుడు. ఆయనకు తెలుసు నిన్ను నన్ను రక్షించాలంటే ఆయన ఏ మార్గంలో రావాలో ఆయనకు తెలుసు. ఆయన ఒక పేద కుటుంబంలో జన్మించాడు. ఆయన రక్తమాంసములు కలిగిన వాడయ్యాడు. దాసుని వంటి స్వరూపాన్ని ధరించాడు. సిలువ మరణము పొందినంతగా తనను తాను తగ్గించుకున్నాడు. అక్రమకారుల్లో నేరస్తుల మధ్య ఆయన సిలువ వేయబడ్డాడు. ఎందుకంటే నిన్ను నన్ను రక్షించటానికి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ అవకాశాన్ని పోగొట్టుకోవద్దు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా నీ చెయ్యి ఆయన వైపుకి చాపి మొరపెట్టు. ప్రభువా నేను పాపిని, నన్ను రక్షించను అడుగు. ఒకవేళ సాతానుడు నీ హృదయాన్ని ఎప్పుడైనా గాయపరుస్తున్నాడా? ఒకవేళ సాతానుడు నీ మనస్సాక్షిని గలిబిలిపరుస్తున్నాడా? నువ్వు రక్షణకు యోగ్యుడు కాదంటున్నాడా? నీ రక్షణ పోగొట్టుకున్నావు అంటున్నాడా? వాడితో చెప్పు, సాల్వేషన్ ఈజ్ ఆఫ్ ద లార్డ్. నా రక్షణ నాది కాదు, నా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన నా ప్రభు అయిన యేసు క్రీస్తే నా రక్షణ అయి ఉన్నాడు. నిజానికి యెహోవాయే రక్షణ, యెహోవాయే రక్షణ. యేసు క్రీస్తే ఆ రక్షణ అయి ఉన్నాడు. అందుకే బైబిల్ చెప్తుంది, ఆకాశం క్రింద భూమి మీద మనుషులకు ఇవ్వబడిన మరి ఏ నామములో రక్షణ లేదు, యేసు అనే నామములోనే రక్షణ. నువ్వు దాన్ని అంగీకరించు. అందునిమిత్తమే చెరసాల నాయకుడితో అపొస్తలుడైన పౌలు గారు చెప్పాడు,
ఆ చెరసాల నాయకుడు అన్నాడు, అయ్యా రక్షణ పొందాలంటే నేనేమి చెయ్యాలి? నేను గ్యారంటీగా చెప్తున్నాను, నా మాటలు రేపు యూట్యూబ్ ద్వారా కూడా బయటికి వెళ్తూ ఉంటే, ఈ కాలంలోనైతే ఆడు అసలు రక్షణ పొందేవాడే కాదు ఆ చెరసాల నాయకుడు. ఎందుకంటే ఓ బాప్తిసం తీసుకోవాలంటే 4 సంవత్సరాల కోర్సు ఉందంట ఒక డెనామినేషన్లో. నేను జాంబీ వెళ్ళినప్పుడు తెలిసింది ఒక ఆయన ఆల్రెడీ సంఘ పెద్ద అయిపోయాడు. నువ్వు బాప్తిసం తీసుకున్నావు అంటే, లేదు సార్ 4 సంవత్సరాల కోర్సు 3 ఏళ్లే అయ్యింది, 4వ సంవత్సరం చదవటానికి నాకు కుదరట్లేదు, 4-5 ఏళ్ళ నుంచి పెండింగ్ పడుతుంది అంటున్నాడు. ఓరే నాయన, ఇంకెక్కడికి వెళ్తాడు అతను? నరకానికే పోతాడు. ఇప్పుడున్న ఏ డెనామినేషన్ హెడ్నైనా అడగండి, ఆ చెరసాల నాయకుడు అడుగుంటే ఖచ్చితంగా వాడు రక్షణ పొందలేనట్టుగానే చేసేవాళ్ళు. కానీ పౌలు గారు అన్నాడు, ప్రభువైన యేసునందు విశ్వాసముంచు. అంటే నిజానికి ప్రతి మనిషి అడిగేది కరెక్టే, రక్షణ పొందటానికి మేమేం చెయ్యాలి? నువ్వు చేసింది ఏం లేదు, ఆయన చేశాడు, చేసింది అంగీకరించడమే నువ్వు చేయాల్సింది. చెరసాల నాయకుడు ఎవడో? అసలు అబ్రహాం తెలియదు అతనికి, మోషే తెలియదు, ధర్మశాస్త్రం తెలియదు. ఎవడో రోమీడు, రోమా దేశం నుంచి జాబ్ నిమిత్తం వచ్చాడు, బహుశా ట్రాన్స్ఫర్ అయి ఉంటాడు. కానీ ఏ రోజైతే నిజమైన దేవుని శక్తిని చూశాడో ఆ రాత్రి అడిగాడు, అయ్యా నేను రక్షణ పొందాలి. పౌలు గారు వెంటనే చెప్పాడు, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచు, అంతే. ఎందుకంటే రక్షణ నువ్వు పొందేది కాదు, ఆయన నీకిచ్చేది. వెంటనే చెరసాల నాయకుడు ఆ రాత్రే అతడు అతని కుటుంబము బాప్తిసం పొంది రక్షించబడ్డారు. మరి 70 ఏళ్ళ నుంచి ధర్మశాస్త్రాన్ని వెంబడించిన పరిసయ్యులు ఎందుకు రక్షించబడలేదు? ఎందుకు రక్షించబడలేదంటే రక్షణ వాళ్ళ క్రియల ద్వారా వెంబడించినంత వరకు ఏ మానవుడు రక్షణ పొందలేడు. కానీ గుర్తుపెట్టుకో, ఇక్కడ అందరం సమానమే దేవుని దృష్టిలో. కృప చూపిన దేవుడు ఆయన ద్వారా రక్షణ పొందుకొని ఉన్నాం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒకవేళ అపవాది మీ హృదయాన్ని కలవరపడుతున్న, మీ మనస్సాక్షిని గాయపరుస్తూ ఉన్న వాడితో చెప్పండి, నేను పొందిన రక్షణ ఆయన యందు సంపూర్ణ విశ్వాసం ద్వారా నేను పొంది ఉన్నాను. ఇంకా రక్షణ పొందని వారు ఎవరైనా ఉంటే నేడు అనే సమయం ఉండగానే యేసుక్రీస్తు నామంలో మీరు ప్రార్థించండి, రక్షణ పొందండి, తిరిగి జన్మించండి. తర్వాత ఎలా ముందుకు నడవాలో స్థానిక దైవజనుడిని కలవండి, ఆయన మిమ్మల్ని రక్షణలోనికి నడిపిస్తారు. రక్షించబడిన వ్యక్తులారా, నిజమైన రక్షణ ఆనందం మీలో లేకపోతే నేడు అనే సమయం ఉండగానే ఈ రాత్రే మరి ఒకసారి ఆయన ఎదుట మీరు మోకరించి మీ యొక్క పొరపాట్లన్నిటి ఆయన ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన రక్షణ అంగీకరించి నీ జీవిత కాలం అంతయు ఆ రక్షణ ఆనందం కలిగి ముందుకు సాగిపో. అట్టి కృప దేవుడు మీ అందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ సమయాన్ని తిరిగి దైవజనులకు అప్పగిస్తున్నాను. ప్రభు కృప మీ అందరికి తోడై ఉండునుగాక. ఈ కూడికను ఏర్పాటు చేసిన కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్.